హలో అండి, వెల్కమ్ టు బబ్లీ బ్లాగ్స్. ఇవాళ బ్లౌజ్ కటింగ్ చూపిద్దాం అనుకుంటున్నాను. సైజ్ సైజ్ ఇట్లా వెడల్పు తీసుకోవాలి. ఇది ఎంత ఉంటే అంత. ఇది 25 ఉంది వెడల్పు. పొడవు 16 ఉంది. ఇది సైజు, వెడల్పు పొడవు. చేతులు 8 ఇంచులు. ఫస్ట్ పేపర్ కటింగ్ తో చూద్దాం అనుకున్నాను. పొడవు 16, వెడల్పు 25 వచ్చింది కదా, దాంట్లో సగము 12.5. దీన్ని ఇట్లా 2 మడతలుగా తీసుకోవాలి, 2 ఫోల్డింగ్స్. సిక్స్టీన్ పొడవు, ఇది బ్యాక్ పార్ట్. 16లోకి వెళ్ళి మనం నెక్ పార్ట్ మనం ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవాలి. ఇది 10.5 రౌండ్ నెక్. పైన నెక్ 2.5. కొంచెం లావుగా ఉండే వాళ్ళు అయితే 3. నెక్స్ట్ భుజము 3.5. తర్వాత ఇది చంక భాగం 6 ఇంచులు. 6.5 పెట్టుకోవచ్చు, లావుగా ఉన్న వాళ్ళు 6.5. పైన భుజం భాగము ఇక్కడ 1/2 ఇంచ్ క్రాస్ తీసుకోవాలి. ఇక్కడ చంక సైడ్ 1/2 ఇంచ్ తీసుకోవాలి. దీన్ని ఇట్లాగా క్రాస్గా లైన్ తీసుకోవాలి. తర్వాత నెక్ పార్ట్, నెక్ ఇట్లా కొంచెం లోపల తీసుకొని ఇక్కడ కొంచెం బయటికి రావాలి, రౌండ్గా తీసుకోవాలి, రౌండ్ నెక్. ఇది చంక భాగము ఇట్లా తీసుకోవాలి, ఇట్లా రౌండ్గా తీసుకొని ఇక్కడ మనం మార్క్ పెట్టుకున్నంత వరకు గీసుకోవాలి. ఇది నెక్ కింద పార్ట్ నుండి ఇట్లా రౌండ్గా మనం ఎట్లా గీసుకున్నామో అట్లా తీసుకోవాలి. ఇలా వచ్చింది. ఇక్కడ కొంచెం 1/2 ఇంచ్ కింద డౌన్ తీసుకున్నాం కదా, ఇది ఇట్లా కొద్దిగా క్రాస్ తీసుకోవాలి. ఇప్పుడు చంక భాగం ఇట్లా ఇది బ్యాక్ సైడ్ అయిపోయింది. సింగిల్ పేపర్ పెట్టుకోవాలి. 1 సైడ్ తీసుకోవాలి. ఫ్రంట్ భాగము ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. చంక భాగంలో క్రాస్గా పెట్టుకొని దీన్ని మాదిరిగా గీసుకోవాలి ఇట్లా లైన్. ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఫ్రంట్ సైడ్ 6.5 పెట్టుకోవచ్చు. ఫ్రంట్ ఇక్కడ వరకు నెక్ పెట్టుకోవాలి. ఇది సేమ్ ఇట్లా లైన్ గీసేసుకోవాలి. నేను దగ్గర నుండి అన్ని చూసుకుంటాను. వాళ్ళకి ఆ రోజు ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా నేను చేస్తాను. ఇది బ్యాక్. దీని సైజ్ మొత్తం గీసుకొని దీనికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి కింద. ఇది నెక్ ఇంతవరకు ఉన్నది కాబట్టి ఫ్రంట్ పార్ట్. ఇది పొడవు దానికంటే
ఇంచు ఎక్కువ తీసుకోవాలి. అయితే 2.5 తీసుకోవాలి. కింద క్రాస్ పట్టి వస్తుంది, అందుకే తగ్గించుకున్నా. వెడల్పు 12.5. ఇది శంఖ భాగంలో మిగిలింది, శంఖ భాగం వచ్చింది కాబట్టి ఇది క్రాస్గా తీసుకోవాలి. ఇది ముక్కు 7 ఇంచులు, అంటే 6, 6.5. దీనికంటే 1 ఇంచ్ లోపల తీసుకోవాలి. బ్యాక్ సైడ్ కంటే ఫ్రంట్ సైడ్ కాబట్టి 1 ఇంచ్ లోపల తీసుకోవాలి. ఇట్లా ఫ్రంట్ భాగం 17, అది 16 బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి 17 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే ఇక్కడ 3.5 ముందు సైడ్ క్రాస్ పట్టి తీసేసేయాలి. ఇప్పుడు మొత్తం ఇట్లా గీసుకోవాలి. రౌండ్ అంతా మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి. కొంచెం 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా క్రాస్, శంఖ భాగం 1 ఇంచ్ ఇక్కడ లోపల తీసుకున్నాను. ఇక్కడ కొద్దిగా రౌండ్ రావాలి. నెక్ కొంచెం లోపల తీసుకొని రౌండ్గా ఇట్లా వేసుకోవాలి. ఇదంతా మార్కింగ్ వేసుకున్నాము కాబట్టి దీని మార్కింగ్ బట్టి కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ షేప్. ఇది పేపర్ కాబట్టి ఇట్లా చూపించాను. ఇది క్లాత్ అయితే ఇటు సైడ్ కూడా ఇంకొకటి క్రాస్ వస్తుంది, వేసి మార్కింగ్ చేసి కట్ చేసుకోవాలి 2 పీస్. ఇది చేతులు కటింగ్. ఇట్లా 2 మట్టలు ఫోల్డ్ చేయాలి, ఇంకొక మట్ట ఇట్లా వేయాలి. వెళ్ళామంటే ఇంకొకసారి వేసి 2 మట్టలు చేసుకోవాలి. తర్వాత ఇట్లా ఫోల్డింగ్ చేయాలి. ఇది పై భాగం వస్తుంది, ఇది కింది భాగం వస్తుంది. తర్వాత ఇది పై భాగంలో కొలుచుకోవాలి 10 ఇంచులు పొడవు. కింద భాగము 3 ఇంచులు తక్కువ తీసుకోవాలి, 7 ఇంచులు. ఇటు సైడు 7 ఇంచులు ఉన్నది. దీనికి ఎక్కువ కావాలనుకుంటే ఇక్కడ 2 పీసెస్ వేసుకొని జాయిన్ చేసుకోవచ్చు. ఎంత కావాలంటే అంత జాయిన్ చేసుకోవాలి ఇక్కడ పక్కన. ఇది ఇక్కడ 10, ఇక్కడ 7 పెట్టుకొని లైన్ ఇక్కడ కొంచెం ఇట్లా క్రాస్గా తీసుకొని ఇట్లా లోపల నుండి తీసుకోవాలి. ఇది ఇట్లా ఇక్కడ 1 ఇంచ్ తక్కువ తీసుకోవాలి. ఇటు ఇటు ఇట్లా క్రాస్గా తిరిగి నెక్స్ట్ ఇట్లా కట్ చేసుకోవాలి. ఇది పై భాగము, ఇది కింద భాగం. 1 ఇంచ్ తక్కువ తీసుకొని ఇట్లా క్రాస్ కట్ చేసుకోవాలి. కావాలంటే పక్కన వేసుకోవచ్చు పీసెస్. ఇది కొద్దిగా లోపల నుండి ఇట్లా తీసుకొని పీసెస్ కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న మార్క్ పెట్టుకోవాలి పైన తెలవడానికి. ఇవి చేతులు భాగం. కావాలంటే ఇట్లా చూస్తాను, ఓపెన్ చేస్తే ఇవి 2 పీసులు వచ్చాయి. ఇట్లా ఉంచుకొని ఇప్పుడు దీన్ని పైన రెండు భాగాలు 2 పీసులు లోపల నుండి ఒక 1 ఇంచ్ ఇట్లా తీసుకోవాలి క్రాస్ పైన. ఇది చూసి 2 పేపర్లు తీసుకొని ముందుగా ఇట్లా గీసుకున్న కట్ చేసుకోవాలి. ఇది బ్లౌజ్కి
ఈ లోపల నుండి వచ్చింది బ్లౌజ్కి ముందు సైడ్ వస్తుంది. ఇది ముందు భాగము క్రాస్ పట్టీలు కటింగ్ చేస్తున్నాను. ఇటు పొడవు 10 ఇంచులు తీసుకోవాలి. 3.5 తగ్గించుకున్నాం కదా ఫ్రంట్ సైడ్. ఇది 3.5, 2.5, ఇక్కడ కూడా 2.5 లాస్ట్లో. ఇది ఇటు నుండి ఒక 1/2 ఇంచ్ తక్కువ 4 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడ దీన్ని ఇట్లాగా క్రాస్గా గీసుకుని దీన్ని కావాలంటే ఇట్లా లైన్ గీసుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. మిగిలిన భాగంలో ఇట్లాంటి పీసులు తీసేసుకోవచ్చు. ఇట్లా అన్ని పీసులు 4 పీసులు తీసుకోవాలి. ఇక్కడ సన్న పీస్ మిగులుతుంది కదా, ఇది ఇట్లా 2 ఇంచెస్ తీసుకొని బ్యాక్ సైడ్ పట్టే వస్తుంది, తీసేసుకోవచ్చు. ఇది బ్యాక్ సైడ్ పట్టి వస్తుంది. ఇక్కడ నెక్ పార్ట్ దగ్గర మిగిలిన పీస్ ఇది స్ట్రైట్ కట్ చేసుకొని ఇది 2 ముక్కలుగా తీసుకోవాలి. ఇది హుక్స్ పట్టి అవుతుంది. ఇప్పుడు క్రాస్ పట్టి అయిపోయింది, బ్యాక్ సైడ్ పట్టి అయిపోయింది, హుక్స్ పట్టీలు అయిపోయినాయి. ఇంకా ఇక్కడ మిగిలితే ఇంకా సైడ్ హ్యాండ్స్కి సరిపోకపోతే ఇట్లా అక్కడక్కడ పీసెస్ వేసేసుకోవచ్చు. నెక్స్ట్ నెక్ పీస్ క్రాస్ పట్టీలు తీసుకోవాలి. అట్లా క్రాస్గా తీసుకొని ఒక 2 ఇంచుల పట్టి క్రాస్గా తీసుకోవాలండి. అలానే క్రాస్గా తీసేసుకోవాలి. మీకు తెలియడానికి చూస్తున్నాను. పేపర్ కటింగ్ సేమ్ ఇట్లాగానే క్లాత్ కటింగ్ చేసుకోవచ్చు. తర్వాత క్లాత్ కటింగ్ చేస్తాను.